తెలంగాణలో హార్టికల్చర్ను అభివృద్ధి చేసుకుందామని రాబో రోజుల్లో హార్టికల్చర్ విద్యార్థులదే భవిష్యత్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అక్షయ డైనింగ్ హాల్ను మంత్రి తుమ్మల ప్రారంభించారు. విద్యార్థులు సగం రోజులు కళాశాలలో, మిగతా రోజుల్లో పంట పొలాల్లో ఉండాలన్నారు. వ్యవసాయం, హార్టికల్చర్ పద్ధతులకు అనుకూలమైన ప్రాంతం తెలంగాణ అని తుమ్మల వివరించారు. ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ఒక మార్గదర్శకంగా మీ అందరూ చెప్పినటువంటి ఆలోచనలకు తగ్గట్టుగా, ప్రజా అవసరాలకు తగ్గట్టుగా భారతదేశంలోనే ఈ కొండా లక్ష్మణ్ బాబుజీ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం అన్ని సౌకర్యాలతోటి, అన్ని వసతులతోటి మీ ముందుకు రావడానికి ప్రయత్నం జరుగుతుంది. అనుభవం కలిగినటువంటి వీసీ గారు, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజారెడ్డి గారిని దీనికి వైస్ ఛాన్సలర్గా నియమించారు. మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వానికి విశ్వాసం ఉంది. రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని ఇబ్బందులున్నా, సమస్యలున్నా పరిష్కరిస్తూనే మీ అందరినీ రేపు రాబోయే రోజుల్లో నాకు తెలిసి మిగతా అన్ని రంగాల కంటే వ్యవసాయ రంగమే ప్రాముఖ్యత ఉంటుంది. భవిష్యత్తు అంతా కూడా వ్యవసాయ రంగాన్నే. ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్తు నెల్లూరు ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి కదలికపై కొందరు అనుమానితులు రెక్కి నిర్వహించారు. వెంకట కృష్ణారెడ్డి పర్యటన వీడియోలు డ్రోన్లతో తీశారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుచరులు వేణు వినోద్ ప్రశ్నించిన స్థానికులు క్రషర్ సిబ్బందిపై వేణు వినోద్ దాడి చేశారు. వేణు వినోద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను ప్రతాప్ రెడ్డి పంపించినట్టు నిందితులు అంగీకరించారు. నేను ఆమదాలు నుంచి నేను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గర సోషల్ మీడియా పనిచేస్తున్నాను. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి నాకు అన్నవరం వారి విజువల్స్ తీసుకురమ్మని చెప్పారు డ్రోన్తో. నేను శ్రావణ్ కలిసి ఈ డ్రోన్ వినోదం తీసుకొని అన్నవరం వారి దగ్గరికి వచ్చి విజువల్స్ తీసాము. ఈ డ్రోన్ విజువల్స్ తీసే టైంలో ఎవరైనా కానీ మీకు అడ్డొస్తే కొట్టండి, కత్తులతైనా నరకండి అని అన్నారు. అది నాకు తీసుకొని వచ్చేసాను. గొడవలు చేశాము. అనంతరం మేమిద్దరం ఇక్కడ దొరికిపోయాము. శ్రావణ్ తప్పించుకొని వెళ్ళిపోయాడు. మా దిశపల్లి ఉదయాన్నే 6 గంటలకి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పిఏ మన్యం రవికుమార్ గారు కాల్ చేశారు. ఉదయాన్నే 7 గంటలకి ఫోటోషూట్ ఉందన్నారు. సరే నేను చెప్పి కావాల్సి వచ్చాను. ఇక్కడికి వస్తే గురు రాఘవేంద్ర స్టోన్ కర్షర్స్ అక్కడ ఫోటోషూట్ చేశాము. దానికి అమౌంట్ నాకు 6,000 ఇస్తాను. నెల్లూరు ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి కదలికపై కొందరు అనుమానితులు రెక్కి నిర్వహించారు. వెంకట కృష్ణారెడ్డి పర్యటన వీడియోలు డ్రోన్లతో తీశారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుచరులు వేణు వినోద్ ప్రశ్నించిన స్థానికులు క్రషర్ సిబ్బందిపై వేణు వినోద్ దాడి చేశారు. వేణు వినోద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను ప్రతాప్ రెడ్డి పంపించినట్టు నిందితులు అంగీకరించారు.
రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఏదైతే నెల్లూరు జిల్లా కావలిలో అయితే మాత్రం ఒక అమానవీయ ఘటన, అంటే దీన్ని ఏ రకంగా మనం పరిగణించాల్సినటువంటి పరిస్థితి అయితే మనం చెప్పాలి. అంటే రాజకీయ ప్రత్యర్థులపై తుదుముట్టించేందుకు ఒక ప్రత్యర్థి పడినటువంటి పన్నాగంగా దీన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆయన సొంత క్రషర్ జలదించి మండలం అన్నవరం గ్రామంలో ఉంది. ఈ క్వారీ దగ్గరికి ఆయన అక్కడికి చేరుకుంటారనేటటువంటి సమాచారం ఆయన సిబ్బందికి అయితే ఇచ్చారు. అయితే అదే సమయానికి అక్కడ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నలుగురిని అక్కడికి పంపించాడు. ఏదైతే డ్రోన్ కెమెరా తోటి రెక్కి నిర్వహించి ఆయన కదలికలను పసిగట్టి ఆయనపై దాడి చేసేందుకైతే ప్రయత్నించి కూడా వాళ్ళైతే మాత్రం చేరుతున్న పరిస్థితి. ఇప్పటిదాకా కూడా అనేకమైనటువంటి మీడియాల్లో ఏదైతే స్వయాన కృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నారు, నాపై దాడి చేసేందుకు నన్ను తుదిమిట్టించింది కనుకైతే మాత్రం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయత్నించాడంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితిలోనే చెప్పాలి. ఈ దాడిలో ఎవరైతే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వేణు, అలాగే దామెర్ల శ్రావణ్ కుమార్, అదే గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్, అలాగే రాజేష్, ఆత్మకూరు రాజేష్ అటువంటి వ్యక్తి, మరొక ఏదైతే డ్రోన్ కెమెరామెన్, వీళ్ళు నలుగురు కూడా ఆ ప్రదేశంలో ఉన్నట్టు కూడా సాక్షాత్ మనం ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నాం. ఏదైతే స్క్రీన్ పై చూస్తున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ని మనం చూస్తున్నాం. అలాగే ఆ డ్రోన్ పై విజువల్స్ కూడా మనం చూస్తున్న పరిస్థితి. వాళ్ళు డ్రోన్ విజువల్స్ తీసేందుకు వచ్చామని అక్కడ చెప్తున్న పరిస్థితి. డ్రోన్ విజువల్స్ తీసేందుకు వచ్చేవాళ్ళు మారణాయుధాలు ఎందుకు తెచ్చారు, మారణాయుధాలు తెచ్చినటువంటి వాళ్ళు చాలా షార్ప్ నైఫ్ని తీసుకొచ్చారు. ఒకవేళ కృష్ణారెడ్డి గాని అక్కడికి గాని వచ్చుంటే వాళ్ళు ఆయనపై అటాక్ చేసేందుకు ఖచ్చితంగా కూడా సంసిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఏదైతే మనం స్క్రీన్ మీద చూస్తున్నామో ఖచ్చితంగా కూడా ఏదైతే కానిస్టేబుల్ తీసుకొచ్చినటువంటి నైఫ్ ని ఆయన పట్టుకున్నారు, అక్కడ ఉన్నటువంటి నైఫ్ పట్టుకున్నారు. ఇక్కడ మనం స్క్రీన్ పై బైక్ చూస్తున్నాం. ఈ బైక్ పైనే దుండగులు ఆ పరిసర ప్రాంతాలకు వచ్చారు. వచ్చేటువంటి దుండగులు రెక్కి నిర్వహించి, అంటే డ్రోన్ కెమెరా ఎగరేయడము, ఏదైతే కావ్య కృష్ణారెడ్డి కదలికల్ని డ్రోన్ కెమెరాలో వాళ్ళు వాచ్ చేస్తూ వీళ్ళు చెట్ల పొదల నుంచి వచ్చి ఆయనపై అటాక్ చేయడము, వీరి యొక్క పన్నాగంగా కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఏదైతే ఎమ్మెల్యే కావ్య కృష్ణ చెప్పినటువంటి సమాచారం ఆధారంగా అయితే ఇప్పుడు పూర్తిగా కూడా ఈ ఘటనపై అయితే మాత్రం సమగ్రమైన విచారణ జరిపించాలి. ఏదైతే నెల్లూరు జిల్లా సాంప్రదాయాలకు విరుద్ధంగా రాజకీయ చరిత్ర, మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. మనతో పాటు ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్. సార్, ఏంటి పరిస్థితి? మీపై రెక్కి నిర్వహించినట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. మీరు ఏ విధంగా చూస్తారు? కావలి మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యేగా 10 years పనిచేసినప్పటికీ రాజకీయం ప్రజాస్వామ్య విలువలు తెలియనటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. తను గతంలో గంజాయి, గ్రావెలు, దొంగ రియల్ ఎస్టేట్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణ చేసి ఏదో విధంగా డీఫేమ్ అయిన వ్యక్తి, మమ్మల్ని కూడా డీఫేమ్ చేయాలని ఒక దాడికి ఆయన ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది. నేను ఈరోజు మంగళవారం మన ఏకాదశిని నేను తోటకు వస్తానని మా వాళ్ళకి చెప్పుంటే అది ఎలా కనిపెట్టాడో తెలియదు, కానీ ఈరోజు తోటలో ఉంటానని వాళ్ళ అనుచరుల్ని, ఇద్దరు రౌడీ షీటర్స్ అయిన ఇద్దరు వ్యక్తుల్ని ఈ రోజున మా తోటకు పంపించడం, అక్కడే కూర్చొని మామిడి చెట్ల కాడ వాళ్ళు డ్రోన్ తీయటం, క్వారీలో ఉన్నాడా, కసర్లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడని అక్కడికి అటాక్ చేయడం, డ్రోన్ ని టెక్నాలజీని వాడినటువంటి వైనం చాలా దుర్మార్గం. అంటే ఎక్కడుంటాడో పోయి అటాక్ చేయడం కష్టం కాబట్టి డైరెక్ట్ గా తోటలో ఉంటే ఒంటరిగా ఉంటాడు, చెట్ల దగ్గర ఉంటాడని చూసి కాటేయాలనే ఆలోచనతో ఈ రోజు అతను చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్య, ఇది ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు. కానీ ఆయన ఈ దారి ఎన్నుకున్నాడని నాకు అర్థమవుతుంది. అంటే వెంకటకృష్ణ సార్, ఇంతకుముందు ఇలాంటి దాడులు ఎప్పుడైనా మీపై జరిగాయా? ఇదే మొదటిసారి అనుకోవచ్చా? నా 57 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు నేను స్క్రీన్ చెక్కండి, నాకంటూ కేసు అంటూ తెలియదు. నేను ఎప్పుడు కూడా ఏ ఊరి మీద కేసులు పెట్టినోని కాదు, నా మీద కేసులు ఉన్నది కాదు. మేము నిరాడంబర జీవితం, పేద ప్రజలకు అందుబాటులో ఉంటాం. అతని మీద ఇప్పటికి 8 కేసులు ఉన్నాయి. దొంగసారా కేసుల్లో 7 కేసుల్లో ముద్దాయిగా ఈరోజు అతను బెయిల్ మీద ఉన్నాడు. ఇంకో 2 కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు. ఇంకా కర్ణాటకలో ఎన్ని ఉన్నాయి మాకు తెలియదు. ఒక కావలి నియోజకవర్గంలోని 8 కేసులు దొంగసారా అమ్మిన కేసుల్లో అతను ముద్దాయిగా ఉన్నాడు. ఈ రోజు అతను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన అతనిలో మార్పు, క్రిమినాలిటీ సైతం మనసు పోతుంది తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజలకు దగ్గర అవుదామన్న భావం లేనటువంటి వ్యక్తి. కాబట్టి నేను క్లీన్ చిట్ గా ఉన్న వ్యక్తి మీద ఏదో ఒక నిందలేయాలి. నిరంతరం ప్రజల్లో ఉన్నాడు.
నేను మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఆయన ఏ రకమైన విధి విధానాల్లో పోతున్నట్టు మేము కూడా అదే విధి విధానాల్లో మా పార్టీని మేము ప్రజల్ని ఒకవైపున చూసుకుంటూ జాగ్రత్తగా 24 గంటలు కావాల్సిన మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. మా సేవకు మెచ్చి ప్రజలందరూ మాతోనే ఉన్నారు. వైసీపీ ఖాళీ అయ్యి తెలుగుదేశంలో చేస్తున్నారు. దీంతో వర్గాలు పెట్టాలి, వైషమ్యాలు పెట్టాలి, కక్షలు పెంచాలని ఈరోజు ఈ దుర్మార్గానికి అతను ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు మీపై దాడి చేసిన వేణు వినోద్పై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వేణు అనే వ్యక్తి అతని దగ్గర పనిచేసేటువంటి ఒక గుమస్తా అండి. అతను జీతగాడు. ఈ రోజు అతని స్వార్థం కోసం ఆ జీతగాని జీవితాలు కూడా బలి చేయడానికి వీళ్ళందరూ కూడా యువకులు, ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆర్థిక బలాన్ని ఇస్తారని వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ చేత ఈ దుర్మార్గమైన పనులు చేపించడం అనేది ఒక ఎమ్మెల్యేగా పనిచేసే వ్యక్తికి తగ్గ విషయం కాదు. నేను చాలాసార్లు చెప్పాను అతనికి, పత్రికా ముఖంగా సమస్య ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నా గురించి మాట్లాడి ఇటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి పేదవాళ్ళని ఇలా బలి చేయొద్దని. ఈ రోజు వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లల బిడ్డలు, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ఈ రోజు నేను ఆడ ఉంటే నా పరిస్థితి ఏమైపోతుంది? నన్ను నమ్ముకుని నా కుటుంబాలు ఏమైపోతాయి? ఈ రోజు కావాలి ప్రజలు ఏమైపోతారు? అర్జెంట్ గా ఎలక్షన్ జరపాలి. ఎమ్మెల్యేని అర్థమారితే బై ఎలక్షన్ వస్తుంది. ప్రజాక్షేత్రంలో ఏదో విధంగా గెలిస్తే గ్రావిలు అమ్ముకోవచ్చు, మట్టి అమ్ముకోవచ్చు. ఇంత దుర్మార్గమైన పద్ధతులే తప్ప ప్రజలకు సేవ చేస్తున్న మనస్తత్వం కాని వ్యక్తి అతను. అందుకనే అతను ఈరోజు అపమార్చడానికి నేను ఈరోజు క్వారీలో ఉంటానని తెలుసుకుని నన్ను దాడి చేయడానికి ఈరోజు డ్రోన్ కెమెరాను వాడి ఎక్కడ ఉంటారో తెలుసుకుని అపమార్చడానికి కత్తులతో ఈరోజు రౌడీలు పంపించడం జరిగింది. సుఫారీ గ్యాంగ్ వచ్చారు, కారులో వచ్చారు. వాళ్ళు మా వాళ్ళు తరుముకోగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కార్ నెంబర్ కూడా ఇచ్చాం. ఇద్దరిని మేము మా వాళ్ళే పట్టించి అప్పచెప్పడం జరిగింది. ఇద్దరు రౌడీలు ఇద్దరు పరారయ్యారు. వాళ్ళకి ఇచ్చేట్లు కూడా చూపించిన డ్రోన్ కెమెరాలో, వాళ్ళ కెమెరాలో వాళ్ళే మా మామిడి తోటలో వాళ్ళ ఫోటోలు కూడా వాళ్ళే దిగారు. అన్ని కూడా పోలీసు అధికారులకు ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేస్తున్నారు. రైట్ వెంకటకృష్ణ రెడ్డి గారు, థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 20,000 రూపాయల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఆఫీసర్ బేజు రమేష్ పట్టుబడ్డాడు. ఇంటి నెంబరు కోసం 20,000 డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఇర్షాద్ ఏసీబీని ఆశ్రయించడంతో బేజు రమేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బ్రేకింగ్ న్యూస్. ఫిలిం ఛాంబర్తో ఫెడరేషన్ చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి. దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిగాయి. రేపు మరోసారి ఇరు పక్షాలతో ఫిలిం ఛాంబర్ సమావేశం కానుంది. కాగా రేపు ఉదయం నిర్మాతలు, సాయంత్రం ఫెడరేషన్తో భేటీ జరగనుంది. రేపు సాయంత్రానికి వివాదం కొలికి వచ్చే అవకాశం ఉంది. ఫిలిం ఛాంబర్తో ఫెడరేషన్ చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి. దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిగాయి. రేపు మరోసారి ఇరుపక్షాలతో ఫిలిం ఛాంబర్ సమావేశం కానుంది. కాగా రేపు ఉదయం నిర్మాతలు, సాయంత్రం ఫెడరేషన్తో భేటీ జరగనుంది. రేపు సాయంత్రానికి వివాదం కొలికి వచ్చే అవకాశం ఉంది.
మాజీ సీఎం కేసీఆర్ ను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ ను కలుస్తానన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పార్టీకి 4 ఎంపీ స్థానాలున్నాయని, నన్ను కలిసేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నాడో లేదో తెలియదన్నారు రేవంత్. ఇక రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఎంపిక చేసిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ ను కలుస్తానన్నారు సీఎం రేవంత్. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. అనిల్, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఈ రోజు ఇండియా కూటమి ప్రకటించినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగువాడు కావడం గమనార్హం. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజకీయాలు మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సుదర్శన్ రెడ్డి విషయంలో పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీల వారు కలిసి రావాలని చెప్పేసి అందరికంటే ముందుగానే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అయితే ప్రెస్ మీట్ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ చిట్ చాట్ లో భాగంగా ఆయన కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలుస్తానని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే తనను కలవడానికి మరి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తాడో లేదంటే తనను కలవడానికి ఇష్టపడతాడో లేదో తెలియదని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఈ రోజు ఏదైతే ప్రకటించినటువంటి అభ్యర్థి విషయంలో బీసీ రిజర్వేషన్ లా ఏదైతే ఆ బిల్లుకు సంబంధించి ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో పార్టీలకు అతీతంగా తెలుగు వారందరూ కూడా ఏకతాటిపైకి రావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గతంలో ఎన్టీఆర్ ఏదైతే ఏ విధంగానైతే తెలుగు వారి కోసం పివి నరసింహారావు ప్రధాని పదవి కోసం ఆయన ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించి నంద్యాల నుంచి పోటీకి ఏ విధంగా ఆ ప్రతిపక్ష పార్టీ పోటీ నుంచి తప్పుకుందో అదే విధంగా కూడా గతంలో ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి ఆయన ఏదైతే తీసుకున్న విధానం ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ఒక చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అన్ని పార్టీల అధ్యక్షులను కలుస్తాను, అందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా కలుస్తాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి సో ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి తెలుగు వారికి ఓటు వేయడాన్ని అభ్యర్థించడానికి ఖచ్చితంగా నేను కలవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు ప్రకటించినటువంటి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఇండియా కూటమి ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఇటు ఎన్డీఏ కూటమి పేరును ప్రకటించిన నేపథ్యంలో ఇటు ఇండియా కూటమి కూడా ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఈ నెల 21వ తేదీన నామినేషన్లకు సంబంధించి ఆయన నామినేషన్ కార్యక్రమంలో కూడా తాను పాల్గొంటానని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చే నెల 9వ తేదీన జరగబోతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు ఇటు ఇండియా కూటమి కావచ్చు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన తెలుగు వారు కావడం ఇండియా కూటమి ప్రకటించిన అభ్యర్థి. సో దీనిపై తెలుగు రాష్ట్రాల్లో దీనిపై చర్చ అయితే జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇట్లాంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కానీ అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా వెళ్లి కలుస్తానని, అయితే కేసీఆర్ తనను కలవడానికి సిద్ధంగా ఉన్నాడో లేడో తనకు తెలియదని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.
తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో యువజన దినోత్సవ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. యువత మేలుకో దేశాన్ని ఏలుకో అనే నినాదాన్ని విస్తరించాలన్నారు. మీరు రేపటి తరానికి హీరోలు, భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందన్నారు తెలంగాణ శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్. దేశ తలరాతను మార్చగల శక్తి యువతలో ఉందన్నారు. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని బండా ప్రకాష్ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో సభలో యూత్ ఈజ్ ది పవర్ ఆఫ్ ది నేషన్ అన్న మాట నేటికి సజీవంగానే ఉందన్నారు. జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్రా కుమారస్వామి దేశ నిర్మాణంలో యువతే కీలక శక్తి అని, దేశ జనాభాలో సింహభాగం యువతేనన్నారు. దేశానికి యువతే గొప్ప సంపద అని వివరించారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం, నిజంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన ఒక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. నిజంగా బీసీల తరఫున ఎవరన్నా ఉన్నారా అన్న అంటే నేనున్నానంటూ మన ప్రకాష్ అన్న ఎప్పటికీ అండగా ఉంటాడు. ప్రోగ్రామ్ చెప్తే చాలు ఎవరున్నా లేకున్నా వెంటనే వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం, నిజంగా ఒకసారి చెప్పడంతో ఆయనకు ఒకసారి స్వాగతం పలకాల్సిన సందర్భం ఉంటుందని తెలియజేస్తున్నాను. సరే, ఆల్రెడీ స్పీచ్ ఇచ్చిన మళ్ళీ ఒకసారి యువతకు సందేశం ఇవ్వాల్సిన సందర్భం ఉంది. ఒకసారి నేను స్వామి వివేకానంద నుంచి శ్రీకాంతాచారి దాకా మన అందరం నెమరు వేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. యువత అనగానే ఆనాడు మళ్ళీ ఒకసారి అమెరికాలో చికాగోలో యూత్ ఇస్ ద పవర్ ఆఫ్ ది నేషన్ అన్న పదాన్ని గుర్తు చేసుకోవాలి. యువత అంటేనే దేశానికి వెన్నుముక, యువత అంటేనే దేశంలో సింహభాగం, యువత అంటేనే దేశ నిర్మాణంలో కీలక పాత్ర. అందుకే అందరూ కలిసికట్టుగా ఉండండి, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించండి. మనందరికీ తెలిసిందే బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం నిజంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహముత్తార మండలంలో కేశవాపూర్, పెగడపల్లి మధ్య పెద్దవాగు ప్రవహిస్తుంది. కాటారం, మేడారం మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు సురక్షితంగా ఉండాలని, ఎటువంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లరాదని కలెక్టర్ సూచించారు. స్థానిక పరిస్థితులను అంచనా వేసి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలపై ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పందించారు. కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య చేసిన ఆరోపణలు అన్ని నిరాధారమైనవని కొట్టిపడేశారు. కొందరు మహిళలు చేసే ఆరోపణలు, ప్రవర్తన మహిళా లోకానికే సిగ్గుచేటని కామెంట్ చేశారు. ప్రతి వ్యవస్థలోనూ మంచి చెడు ఉంటాయన్నారు. అసలు తాను సౌమ్యతో మాట్లాడిన సందర్భాలు లేవన్నారు. కావాలని తనపై ప్రత్యర్థులు కార్డును వాడుతున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థినుల అడ్మిషన్లకు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, వారికి ఉపయోగించాల్సిన నిత్యావసర వస్తువులు మళ్లించడం వంటి అంశాలపై ప్రశ్నించినందుకు ప్రిన్సిపల్ సౌమ్య వైసీపీ నేతలతో కలిసి తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. జూన్ 2వ తారీఖు నాడు ప్రారంభించాల్సినటువంటి కేజీబీవీ పాఠశాలని జూన్ 12 వరకు తెరవకుండా జూన్ 2 నుంచి తెరిచినట్టుగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి పని చేయని రోజుకి వాళ్ళకి జీతం ఉండదు. ఆమె జీతాలు డ్రా చేశారు. షీఈ్ ద మోస్ట్ ఇర్రెగ్యులర్. గడచిన 3 సంవత్సరాలు, నేను మాట్లాడుతుంది నెల రోజుల క్రితందో, 3 నెలల క్రితందో, 4 నెలల క్రితందో కాదు, గడచిన 3 సంవత్సరాలు కూడా ఆమె వారంలో 2-3 రోజులు పాఠశాలకు వచ్చే పరిస్థితే లేదు. ఓడి అని చెప్పి పెట్టడం, వెళ్ళి అనాథరైజ్డ్గా ఆబ్సెంట్లు కావడం, స్కూలుకు రావడం, వేలుముద్ర వేసేయడం, స్కూల్ నుంచి వెళ్ళిపోవడం, స్కూలుకు వచ్చినటువంటి పిల్లలకి పెట్టాల్సినటువంటి నిత్యావసర సరుకుల్ని దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. స్కూల్లో ఉన్న పిల్లలతో ఆమె తన సుఖాల కోసం, సౌకర్యాల కోసం పిల్లల్ని క్లాసులకు పంపించకుండా కొంతమంది పిల్లల్ని తన కోసం వాడుకుంటున్నటువంటి ఫిర్యాదులు వచ్చాయి. స్కూలుకు వచ్చినటువంటి అనేక గ్రాంట్స్ని స్కూల్ కమిటీ వాళ్ళతో ముందుగానే చెక్కుల మీద సంతకాలు పెట్టించి, తీర్మానాలు పుస్తకాల కింద సంతకాలు పెట్టించి తన ఇష్టానుసారం నిధులను కైంకర్యం చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. మరి ఇవి ఒక పాఠశాలకు సంబంధించి ఇవి తీవ్రమైన ఫిర్యాదులు కావా?
సంగారెడ్డి జిల్లా సింగూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. విష జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు క్వారంటైన్లో ఉంచి హెల్త్ క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరంతో 40 మంది విద్యార్థులు బాధపడుతున్నారు. వీరిని హాస్టల్లోని క్వారంటైన్ రూమ్లలో ఏర్పాటు చేసి తీవ్ర విష జ్వరాలతో బాధపడుతున్న 16 మంది విద్యార్థులను హెల్త్ క్యాంపు ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. జలుబు, స్వల్ప అనారోగ్యాలకు గురైన మరో 25 మంది విద్యార్థులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నారు. సింగూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్. ఈ భారీ వర్షాల కారణంగా 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థులందరూ అస్వస్థత గురి కావడం జరిగింది. అది అనుకోకుండా పేపర్లు పెద్ద ఎత్తున గురి అయిందని చెప్పి రావడం జరిగింది. అది అంత కాదు. మేము ఇక్కడనే 3 రోజుల నుంచి కూడా క్యాంప్ ఏర్పాటు చేసి పిఎస్సి వాళ్ళు అందరికి ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్. తగ్గిన వాటికి తగ్గి దూరం నుంచి క్వారంటైన్లో పెట్టిస్తున్నాం. వేరే పిల్లలకు మళ్ళీ తగ్గుతుందని చెప్పి క్యాంప్ ఇక్కడనే కొనసాగుతుంది. మరి పేపర్లో వచ్చినటువంటిది 70-60 అటువంటిది ఏం లేదు సార్. నిన్నటికి కూడా 12 మంది మాత్రమే ఉన్నారు. 6 మంది పోయి మళ్ళీ రాత్రికి 4 ఎక్కువ అవడం మొత్తం 16 మంది అయ్యారు సార్. వాళ్ళకు కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేయడం, ఇంజెక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళకి తగ్గిపోతుంది. ఇంజెక్షన్ ఇవ్వకుండా మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకి వెయిట్ చేద్దామన్నట్లా అది ఇది అవుతుంది తప్ప అలాంటిది ఏం లేదు సార్. మేము వాళ్ళకి విద్యార్థులతో అయినటువంటి అల్పాహారంలో బ్రెడ్, మిల్క్, తర్వాత ఛాయ్, మిరియాల ఛాయ్, తర్వాత వాళ్ళకి తగినటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకుంటున్నాం సార్. ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా మేము మా ఉపాధ్యాయ బృందంతో సహా ఎప్పటికప్పుడు విద్యార్థులను చెక్ చేస్తూ మంచి అయినటువంటి విద్యార్థులను ఒకవైపు, బాగాలేనటువంటి వాళ్ళని ఒకవైపు అంతా పెట్టి విద్యార్థుల యొక్క ఆరోగ్య సమస్యలు పరిష్కారం